శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం కాళిదాసు గారు రచించిన 'రఘువంశంలో' శ్రీరామచంద్రుల వారి మనవడైన అతిథి ఏ విధంగా ప్రజలను పరిపాలిస్తున్నాడు, రాజ్యాధికారాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడు, ఏ రకంగా తన రాజ్యాన్ని సుస్థిరపరుస్తున్నాడు, ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఏ విధంగా చూసుకుంటున్నాడు అన్నది కాళిదాసు గారు చక్కటి ఉపమానాలు వేస్తూ వర్ణించుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఆయన ఇంకా ఇతని గురించి ఏం చెప్తున్నారు, ఇతను ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అన్నది మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఆ రాజు అర్ధకామాలతోటి ధర్మాన్ని, ధర్మంతోటి అర్ధకామాలను బాధించలేదు. కామంతోటి అర్థాన్ని, అర్థంతోటి కామాన్ని బాధించలేదు. ఆ మూడింటి పట్ల సమానంగా ప్రవర్తించాడాయన. మిత్రులు మరీ హీనులైతే ఉపకారం చేయలేరు. ఎక్కువగా వృద్ధి పొందితే అపకారం చేస్తారు. అందుచేత అతిథి మహారాజు తన మిత్రులను మధ్యమ స్థితిలో ఉంచాడు. అతడు తన శక్తిని శత్రువుల బలంతో చక్కగా సరిపోల్చుకొని వారికంటే తాను బలవంతుడైనప్పుడే వారిపైన కయ్యానికి కాలు దువ్వేవాడు. బలహీనులైనప్పుడు ఊరికే ఉండేవాడు. అతను అర్థవంతుడైనప్పుడు జనులు తన్ను ఆశ్రయిస్తారన్న భావంతోటి అతడు ధనం ఆర్జించేవాడు. మేఘంలో జలం ఉన్నప్పుడే గదా చాతక పక్షి దాన్ని సేవించేది. ఆ నరపాలుడు ఇతర నరపతుల కార్యాలు చెడగొడుతూ తన పనులు సాధించేవాడు. శత్రువులను వారు తప్పు చేసినప్పుడు పైకొంటూ తన తప్పిదాలను వారికి తెలియనీయకుండా కప్పిపుచ్చుకునేవాడు. దండవంతుడైన అతని సైన్యం తన దేహంలాగానే తండ్రి చేత వృద్ధి పొందింది. అస్త్రప్రయోగంలో ఆరితేరింది. యుద్ధానికి సన్నద్ధంగా ఉండేవాడు ఎప్పుడు. అట్టి సైన్యాన్ని అతడు తన శరీరాన్ని కాపాడినట్లే కాపాడుతూ ఉండేవాడు. పాము తల మీద రత్నాన్ని ఎవరూ లాగివేయలేరు. అలాగే ఈ నరపాలుని శక్తిత్రయాన్ని విరోధులెవరూ ఆకర్షించలేకపోయారు. అయస్కాంతం ఇనుపు ముక్కను ఆకర్షించినట్లుగా అతడు విరోధుల శక్తిత్రయాన్ని తన వైపు తిప్పుకుంటూ ఉండేవాడు. అతడి ఏలుబడిలో స్థారవాహులు మొదలైన వారు నదుల్లో, నడబావుల్లో లాగాను, అరణ్యాల్లో ఉద్యానాల్లాగాను, కొండలలో సొంత ఇళ్లలో లాగాను స్వేచ్ఛగా చరించేవారట. విఘ్నాల నుండి, తపస్సుల నుండి, దొంగల నుండి సంపదను ఈ మహీపాలుడు రక్షిస్తూ ఉండేవాడు. ఆశ్రమాలు తమ తపస్సులోను, వర్ణాలు తమ సంపదలోను అతనికి 6వ భాగాన్ని పన్నుగా సమకూర్చి పెట్టాయి. గనుల నుండి రత్నాలను, పొలాల నుండి పంటలను, అడవుల నుండి గజాలను తన రక్షణకు తగిన ఆ భూమీసునికి సమర్పించింది అంటూ కాళిదాసు గారు రాశారు. షణ్ముఖుని వంటి పరాక్రమం గల ఆ జనపాలుడు షడ్గుణాలను, షడ్బలాలను సాధ్య వస్తువుల సిద్ధికే ఎలా వినియోగించాలో చక్కగా అలా ఉండేవాడు. అంటే కప్పం తీసుకున్నా దాన్ని మళ్ళీ సరియైన రీతిలోనే వినియోగించేవాడు. ఈ రీతిగా 4 విధాలైన రాజనీతిని సామాధిక్రమంలో అష్టాదశ తీర్థాల్లో ప్రయోగిస్తూ అందుకు తగిన ఫలాన్ని అతడు అప్రతిహతంగా సాధించాడు అన్నాడు. కూటయుద్ధ పద్ధతి తెలిసి కూడా ధర్మయుద్ధ పద్ధతిని అనుసరించే ఈ అతిథి మహారాజు ఆయన విషయంలో వీరులను వరించే జయలక్ష్మి అభిసారికా వృత్తిని స్వీకరించింది అంటూ ఆయన ఎప్పుడు కూడాను దొంగ యుద్ధానికి ఇష్టపడేవాడు కాదు, ధర్మయుద్ధానికి ఇష్టపడేవాడు అంటూ చెప్పుకొచ్చారు. స్తోత్రార్హమైన పనులు చేస్తూ కూడా అతడు ఎప్పుడు కూడాను తన స్తుతిని వినడానికి ఇష్టపడేవాడు కట్ట, సిగ్గుపడేవాట. కర్తల మీద వైముఖ్యం వల్ల అతని కీర్తి ఇతోధికంగా వ్యాపించింది. అంటే ఇతను స్తుతిని వినడానికి ఇష్టపడ్డు అని తెలిసి ఆ విషయం అందరికీ చాలా ఎక్కువగా వ్యాపించిపోయింది. అతడు ఉదయించిన సూర్యునిలాగా దర్శనంతో పాపం నివారిస్తూ, తత్వార్థంతోటి తమస్సును తొలగిస్తూ ప్రజలను శాశ్వతంగా స్వాధీనం చేసుకున్నాడు అంటూ ఇంకా పొగుడుతున్నారు కవిగారు. చంద్రకిరణాలు పద్మంలో ప్రవేశించవు, సూర్యకిరణాలు కలువలో ప్రవేశించవు. గుణవంతుడైన ఆ నరపతి గుణాలు మాత్రం మిత్రులతో పాటు శత్రువుల హృదయాల్లో కూడా ప్రవేశించాయి అన్నారు. అశ్వమేధ నిర్వహణకై జయాభిలాషతోటి అతడు దిగ్విజయం కావించాడు. అది శత్రువంచనతో కూడినదైనప్పటికీ ధర్మబద్ధమే అయింది. ఈ విధంగా శాస్త్ర నిర్దిష్టమైన మార్గాన్ని అనుసరిస్తూ తేజోభ్యుదయం పొంది దేవతలకు దేవేంద్రుడిలాగా రాజులకు అతడు రారాజయ్యాడు. అశ్వమేధ యాగం చేశాడనమాట. లోకరక్షణాది గుణాల్లో పోలికను బట్టి ఆ రాజు ప్రజల 5వ లోకపాలకుడని, 6వ మహాభూతమని, 8వ కుల పర్వతమని ప్రశంసించారు. దేవతలు ఇంద్రుని ఆజ్ఞను శిరసావహించినట్లే శాసనపత్రాలు నిర్దేశించిన అతిథి ఆజ్ఞను ఇతర రాజులు గొడుగులు తొలగిన తలలపై ధరించారు అంటూ ఆయన గురించి పొగిడారన్నమాట. అతడు అశ్వమేధ యాగం నిర్వహించి ఋత్విజులను భూరి దక్షిణలతోటి చాలా గొప్పగా సన్మానించాడు. అందువల్ల కుబేరునిలాగా తాను కూడా
ధనదుడనే పేరుతోటి ప్రసిద్ధికెక్కాడు. ఇంద్రుడు సమయ వర్షాలను కురిపించాడు. యముడు రోగాలను నివారించారు. వరుణుడు నావికులక సంచరానికై జలమార్గాలను అనుకూలం చేశాడు. అతని పూర్వుల మహిమను గుర్తించిన కుబేరుడు అతనికి కోశవృద్ధిని కలిగించాడు. ఇలా అతిథి విషయంలో అంటే అతిథి మహారాజు విషయంలో దిక్పాలకులు శరణాగతులై ప్రవర్తించారు అంటూ చెప్పారనమాట. తర్వాత శత్రు నివారకుడైన అతిథి మహారాజు నిషధ దేశాన్ని పరిపాలించే అర్థపతి అనే భూపాలుని కుమార్తెను ధర్మపత్నిగా స్వీకరించాడు. అతనికి ఒక కుమారుడు కలిగాడు. నిషధ పర్వతంతో సమానమైన బలం కల ఆ బాలునికి నిషధుడు అని పేరు పెట్టారు. మంచి వర్షయోగంతోటి ఫలించిన పైరును చూసి జీవలోకం హర్షిస్తుంది. అలాగే మహాపరాక్రమంతో లోకరక్షణ దక్షుడుగా రూపొందిన ఆ పుత్రుని చూసిన తండ్రి ఎంతో సంతోషించాడు. కుముద్వతి సుతుడు చాలా కాలం విషయసుఖాలు అనుభవించాడు. పిమ్మట కుమారునికి రాజ్యభాగం అప్పగించాడు. కడపట నిర్మలమైన పుణ్యకర్మలతోటి సంపాదించుకున్న స్వర్గలోకాన్ని చేరుకున్నాడు అంటూ ఈయన ఏ విధంగా స్వర్గస్థుడయ్యాడు, తన కుమారుడు తన ఉత్తరాధిపతి అయిన నిషధుడిని ఏ విధంగా తయారు చేశాడని చెప్పి మనకి ఈయన చరిత్రని ఇక్కడికి ముగించారు కాళిదాస్ గారు. మరి రేపు మనం నిషాదాది మహారాజులు అన్న శీర్షికతోటి ఆయన ఇంకా ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.